వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ జేఏసీ ఈ నెల 17న విజయవాడలో నిర్వహించనున్న ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టనున్న ఈ నిరసనకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి కరక అర్జున్ తో పాటు సొంది వెంకటేశ్వర్లు, ఎట్ల అనసూర్య, కాకూరి జ్యోతి, పాయం దేవి ప్రసన్న కుమారి, మడకం తులసి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క మీడియా సమావేశం. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మా యొక్క సిబ్బంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాంట్రాక్ట్ స్టాఫ్. నా పేరు దృష్టి జోగారావు. నేను ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీ అసోసియేషన్కి రాష్ట్ర అధ్యక్షులు పనిచేస్తున్నాను. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ అండ్ పారామెడికల్ దేశ ఆధ్వర్యంలో ఈ నెల విజయవాడలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక మహాధరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ధర్నా కార్యక్రమంలో కొన్ని డిమాండ్స్ అయితే మేము కొన్ని డిమాండ్స్ని ప్రభుత్వానికి వినిపించాలనుకుంటున్నాము. ఆ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక 6 పాయింట్లుగా మేము వాటిని చేర్చడం జరిగింది. అవి ఏంటంటే కాంట్రాక్టు వద్దు, రెగ్యులర్ వద్దు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి కాంట్రాక్టు ఎక్కడైతే రెగ్యులర్ చేసి అంతవరకు 100% రాసేయాలి, ఇవ్వాలి. మూడో పాయింట్ వచ్చేసి పెయిడ్ సిక్ లీవ్స్. ఎవరైనా సిక్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వట్లేదు, దానికి పెయిడ్ లీవ్ అనే రెగ్యులర్ వాళ్ళకి ఎలాగైతే ఇస్తారో అలాగే ఇవ్వాలనేది మూడో పాయింట్ చేర్చడం జరిగింది. అలాగే స్టాఫ్ నర్సెస్, పిహెచ్సిలలో 3 స్టాఫ్ నర్స్ మాత్రమే ఉన్నారు, 4వ స్టాఫ్ ఇవ్వాలని చెప్పేసి ఈ డిమాండ్ మేము చేయడం జరుగుతుంది. 5వది ఎవరైనా డ్యూటీలో ఉండి డెత్ అయినప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఎక్స్గ్రేషియా కింద 50 లక్షలు, అదే కాకుండా కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలి. తర్వాత 6వది వచ్చేసి మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ లేదా స్పౌస్ ట్రాన్స్ఫర్స్. ఇవి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళకి మ్యూచువల్ కావచ్చు లేదా స్పౌస్ కావచ్చు ఇవ్వాలి. ఈ డిమాండ్స్ అన్నింటినీ ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి మేము ఈ నెల 17వ తారీఖున, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేసి ఆ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఇప్పటి వరకు శ్రమ దోపిడీకి ఎవరైతే గురయ్యారో వాళ్ళందరూ ఖచ్చితంగా అటెండ్ కావాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మేము వాళ్ళని పిలుపునిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి విజయవంతం చేసి మన యొక్క గొంతుని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, రెగ్యులర్ కావాలని కోరితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి కాంట్రాక్ట్ వద్దు, రెగ్యులర్ ముద్దు అని నినాదాన్ని బలంగా వినిపించి ప్రభుత్వానికి వినిపించేలాగా ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయ్యి మన యొక్క గొంతులు వినిపించాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క కార్యక్రమం